నేనేమో 2 పుల్కాలు వేసుకున్నా అనమాట. అండ్ మా హస్బెండ్కి చపాతీస్. ఇంకా రేయాన్స్కి వచ్చి గీ చపాతీ వేస్తున్నా. ఈ చపాతీ ఊరికి మెత్తబడకుండా ఏం చేయాలంటే ఫస్ట్ బాగా పొంగనించాలండి చపాతీని. తర్వాత మనం గీ అప్లై చేసి వెంటనే దాన్ని ఆఫ్ చేసి మనము హాట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి 5 మినిట్స్ అట్లనే పెట్టేసి పీసెస్గా కట్ చేసి ఇచ్చేయడమే. పిల్లలకి హ్యాపీగా తింటారు. రేయాన్స్కి డాక్టర్స్ ఎక్కువ గీ పెట్టమని చెప్పారనమాట. ఏ ఫుడ్లో అయినా గీ ఎక్కువ ఇంక్లూడ్ చేయండి అని చెప్పారు. అందుకే వాడికి పెట్టే ప్రతి ఫుడ్లో 1-1.5 టేబుల్ స్పూన్ వరకు నేను గీని అయితే ఇస్తూ ఉంటాను. ఇంకా చికెన్ కర్రీ చేయాలి కదా, ఈ లోపు నసబెట్టకుండా రేయాన్స్కి అయితే చపాతీ ఇచ్చేసాను. హ్యాపీగా తినేస్తాడు అనుకునే లోపు కిందంతా పోసేస్తాడు. సర్లే అండి, ఈ లోపు చికెన్ వెళ్ళి తీసుకొచ్చేద్దాము. ఆవాలు జీలకర్ర నాకు మంత్కి 1 ప్యాకెట్ అవుతుంది, కానీ పసుపు పొడి మాత్రము నాకు 2 ప్యాకెట్స్ వరకు అవుతుంది. నాన్ వెజ్లో ఎక్కువ పసుపు వేసే నేను క్లీన్ చేస్తాను. నాన్ వెజ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేనే క్లీన్ చేస్తాను. మా హస్బెండ్కి అస్సలకి ఇవ్వను. క్రిస్టల్ సాల్ట్ పసుపు వేసి క్లీన్ చేస్తాను అనమాట. సరే మరి వెళ్ళొస్తా. సబ్స్క్రైబ్. బై బాయ్.